सर्वोत्पादमेत आम्बूलादि सर्वोपचारार्थे पुष्पाणि समर्पयामि। చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. సరే, మొత్తం కలిపినా కూడా 9 నెలల్లో 15,000 నుంచి నా శాలరీ 43,000కి వెళ్ళిపోయిందండి. మనం ఏ తప్పు చేయకుండా, మనకు తెలియకుండానే మనం కష్టాల్లో పడిపోతున్నాం. మనము చాలా, అంటే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటే, నువ్వు నిజంగా శివభక్తుడు అయితే, నిజంగా నీకు శివయ్య అంటే ఇష్టం ఉంటే, నువ్వు నిజంగా శివయ్యకే పూజలు చేస్తుంటే, శివయ్య మీద నీకు అభిమానం, ప్రేమ, అయ్యో శివయ్య ముందు మీరు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు నా స్వామి నా ఎదురుగా ఉన్నాడని మీకు అనిపిస్తే, మీరు కష్టాల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు అని అర్థం. అంటే అప్పటి వరకు ఉన్నట్టు మొత్తం పోతాయండి, కొత్త జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడే అసలు సమస్య అయితే నాకు మొదలైంది. ఏంటంటే అంతా శాలరీ వస్తుంది, లైఫ్ బాగుంది, హ్యాపీగా ఉన్నాను అనే సమయంలో పడుకొని నిద్రపోయేటప్పుడు ఎవరో నా చెవులోకి వచ్చి ఇలా అనేవాళ్ళండి. ఎలా అంటే, ఇలాంటి శబ్దాలు నాకు కంటిన్యూగా వచ్చేటి. పడుకొని కళ్ళు మూసుకుంటే ఇదే శబ్దం అండి, పడుకొని కళ్ళు మూసుకుంటే ఇదే శబ్దం. అసలు నిద్ర ఉండేది కాదు. ఏమవుతుందో నాకు అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. జూన్ 2 నుంచి జూన్ 16 వరకు పంచగ్రహ కూటమి ఉందండి. పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. సో చాలా మంది రాశుల వారికి, చాలా మందికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, చెడు జరిగే అవకాశం ఉంది అని అయితే పండితులు అయితే చెప్తున్నారు. మీరు న్యూస్లో కానీ యూట్యూబ్ ఛానల్స్ చూడొచ్చు. అయితే 5, 6 తేదీలలో శివార్చన చేయించుకోండి, మంచి జరుగుతుంది అని కూడా పండితులు అయితే చెప్తున్నారు. 5, 6 తేదీలు ఎందుకు చేయించుకోమంటున్నారంటే, 5వ తేదీ మాస శివరాత్రి వస్తుంది, 6వ తేదీ అమావాస్య వస్తుందండి. ఆ రోజుల్లో శివార్చన చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. చాలామంది ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మనము ఈ పంచగ్రహ కూటమి అనేది ఒకటి వస్తుందని తెలియకముందే మనం ఎప్పుడో 5వ తేదీ, జూన్ 5వ తేదీ మాస శివరాత్రి రోజున మనం అరుణాచలంలో మహాలింగార్చన అయితే అనౌన్స్ చేశామండి. మహాలింగార్చన పూజ చేస్తున్నామని అయితే మనం ఆల్రెడీ పెట్టాము. అయితే మామూలుగా మీరు శివార్చన చేసుకుంటే ఒక శివలింగంకి అభిషేకం అర్చన ఉంటుంది. కానీ మనం మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుందండి. అది కూడా 108 రకాల ద్రవ్యాలతో పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలకు అభిషేకం అర్చన ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం అయితే దక్కదు. మరో విషయం ఏంటంటే అరుణాచలంలో అండి, అరుణాచల క్షేత్రం, అరుణాచలంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అని చెప్తారు. అలాంటి అరుణాచలంలో మీ గోత్రనామాల మీద పూజ జరగబోతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఏం మహాలింగార్చనలే అని అనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఆ అదృష్టం లేదు అని అర్థం. మీకు అదృష్టం లేదు, మీకు ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అర్హత లేదు, అక్కడ మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవడానికి అర్హత లేదు అని అర్థం అండి. సో అక్కడ పూజ చేయించుకోవాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఈ వీడియో కనిపించిందంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని అరుణాచలేశ్వరుడు శివయ్య మీకు ఈసారికి ఈ మహాలింగార్చన చేయించుకోమని ఆయనే మీకు చెప్తున్నట్లుగా మీరైతే భావించండి. ప్లీజ్ చాలా 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 జాగ్రత్తగా అయితే గమనించండి ఒక్కసారి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కలిగిన ఒక వీడియో కూడా నేను ఇప్పుడు పెడతాను. ఆ వీడియో మీరు చూశాక మీరు నిర్ణయించుకోండి మీరు చేయించుకోలేదు అనేది. ఇక్కడి నిమిషం అండి, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీ మాస శివరాత్రి రోజు, అంటే మంచి రోజున మహాలింగార్చన అయితే చేస్తున్నామండి. అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం 994 రూపాయలకే. మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే. సాధారణంగా మనం బయట ఇదే మహాలింగార్చన చేయించుకుంటే మనకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు. పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి, ఆ పూజ విధానం అదంతా తెలియదు. చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరఫున మనం చేయించుకునే ఈ మహాలింగార్చన పూజ పూర్తిగా ఉంటుందండి. 365 శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి. అక్కడ చూడండి. మీరు ఆ వీడియో వచ్చేసి ఇంతకుముందు మనం మహాలింగార్చన చేయించినటువంటి వీడియో అండి. ఓకే, కేవలం 994 రూపాయలే. ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగార్చన.
ఒక్కసారి ఆలోచించండి. ఇక ఇప్పుడు మహాలింగార్చన అంటే ఎందుకు చెప్తాను. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు, అవి మామూలు శివలింగాలు కాదు. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి 365 శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో. ఆ పుట్టమన్నును మనం శివలింగాలు తయారు చేసి వాటికి అభిషేకం అర్చన చేస్తాం 108 రకాల ద్రవ్యాలతో. మీరు ఈ మహాలింగార్చన చేయించుకోవడం వల్ల 365 రోజులు శివార్చన చేసిన ఫలితం, పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి. ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి, నిజం చెప్తున్నాను. ఎవరైతే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు 4 రుద్రాక్ష కాయలు. రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు, అంటే తొక్కతో ఉండేటువంటి కాయలు. ఆ 4 కాయలు అంటే ఒరిజినల్ అండి, ఇంకా డూప్లికేట్ అనే మాట ఉండదు. ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను. అవి కూడా 42 క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. నిజంగా చెప్తున్నాను, చాలా కష్టపడ్డానండి. చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి, అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా, వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాధేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగార్చన చేయించుకుంటారో వాళ్ళకు అంతా మంచి జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు. నిజం చెప్తున్నాను, చాలా కష్టపడ్డాను. ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు. ఒక్కసారి ఆలోచించండి. నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి. అంతా మంచి జరుగుతుందండి, అంత మంచి జరుగుతుంది. ఆ శివయ్య మీద భారం వేయండి, ఆ అమ్మవారి మీద భారం వేయండి. మీరు పేరు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి. ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో, అలాగే ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉంటాయి, అంటే అపమృత్యు దోషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి, యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి, అలాంటి వాటిని గురించి కూడా ఆ శివయ్య కాపాడతారండి. ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివే. చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి, చాలా ఫలితం దక్కుతుంది. 365 శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే, అంటే 365 శివలింగాలకు అభిషేకం అర్చన అంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నట్టే కానీ ఈ అవకాశం అయితే దక్కదు. అది కూడా 994 రూపాయలు అంటే ఎక్కడ పోలేదండి మనకు, ఒకరోజు ఖర్చే కదా. ఒకసారి ఆలోచించండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ప్లీజ్, ఓకేనా. ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా కష్టపడ్డానండి, చాలా దేవాలయాలు దర్శించాను, శక్తిపీఠాలు దర్శించాను, కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను, అరసవెల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, ఇలా చాలా అంటే చాలా, పూరి, ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి, అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా, అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకొచ్చినటువంటి రుద్రాక్షకాయలు. ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి, గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను. ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి. ఒకసారి ఆలోచించండి మీరే. కేవలం 994 రూపాయలతో ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేం కావాలి. ప్రస్తుతం అయితే మన ఛానల్ ఆధ్వర్యంలో మహాలింగార్చన చేస్తున్నాం కదా, మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించేటటువంటి మహాలింగార్చనకు మనము అందులో శివలింగాలు 365 శివలింగాలు మనం పుట్టమన్నుతో తయారు చేస్తామండి. పుట్టమన్నుతో, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపే మనం పుట్టమన్ను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ పుట్టకు పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని తర్వాతనే మనం ఈ పుట్టమన్ను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా తీయడానికి లేదు. ఇప్పుడు ఈ పుట్టకు పూజ చేసిన తర్వాత ఈ పుట్టమన్నును అయితే మనము తీసుకుంటాము, అది కూడా నాగేంద్రుడి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. ఓకే, ఇక మనం మొదలు పెడదాము. ఈరోజు 3వ తేదీ. మనం మహాలింగార్చన చేయించేది అరుణాచలంలో 5వ తేదీ అండి. 4వ తేదీ ఉదయం మేము బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది కాబట్టి 5వ తేదీ పూజకి అయితే సిద్ధమవచ్చు. 4వ తేదీ ఉదయాన్నే మనకు అంత పొద్దున్నే మనం లేచి మనం పుట్టమన్నుకు వెళ్ళలేం కాబట్టి 3వ తేదీ సాయంత్రం సమయంలో ఈ పుట్టమన్ను అయితే మనం తీసుకుంటున్నాము. అది కూడా మనకు సోమవారం రోజు కలిసి వచ్చింది. అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమః శివాయ. ఇక మనం మొదలు పెడదాం. ఇక మరొక విషయం ఏంటంటే అరుణాచలంలో పుట్టమన్ను దొరకడం కష్టంగా ఉంటుంది కాబట్టి మనమైతే ఈ రోజే 3వ తేదీ అయితే మనం పుట్టమన్ను తీసుకున్నాము. పూజ అయితే 5వ తేదీ అండి. మీకు సమయం ఉందండి, ఒకరోజు సమయం ఉంది. 4వ తేదీ మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు, నమోదు చేసుకోవచ్చు మీ పేర్లు గోత్రనామాలు.
అప్పటికప్పుడు కంగారు పడుతూ, అంతేకాకుండా 4వ తేదీ ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా, అందుకు ఆ రోజున మనల్ని తీసుకొని ఇస్తారో లేదో, ఎక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకు అనేసి మనమైతే 3వ తేదీ సాయంత్రమే తీసుకుంటున్నామండి. తీసుకొని భద్రంగా ఉంచి 4వ తేదీ ఉదయం అంటే రేపు ఉదయాన్నే మనం తీసుకుని వెళ్తాము అరుణాచలం. 5వ తేదీ మన పూజ ఉంటుంది. పుట్టమన్ను తీసే దగ్గర ఒక పండితులు మాత్రమే ఉన్నారండి. మనకు పూజలు అయితే 3 పండితులు అయితే ఉంటారు. ఇప్పుడు పుట్టమన్ను కోసమే కదా అనేసి ఓన్లీ ఒక్కరు మాత్రమే వచ్చారు ఇక్కడ నాగేంద్రుడికి పూజ చేయడానికి. చాలా అద్భుతంగా జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంచి మీరైతే ఒక అడుగు ముందుకేయండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సర్పాద్యష్టకులనాగదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. లం పృథ్వీ తత్వాత్ మే గంధం పరికల్పయామి. అహం ఆకాశత్వాత్ మే పుష్పం పరికల్పయామి. యం వాయుస్తత్వాత్ మే ధూపం పరికల్పయామి. రం వన్యస్తత్వాత్ మే దీపం పరికల్పయామి. వం అమృతత్వాత్ మే అమృత నైవేద్యం సమర్పయామి. సం సర్వతత్వాత్ మే తాంబూలాది సర్వోపచారార్థే పుష్పాణి సమర్పయామి. అక్కడ తాంబూలం పెట్టేసిన పూలు బత్తీలు తీసుకోండి. ఓం వనస్పతరసే దివ్యై నానాగంధే సంహితం ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. 3 సార్లు ఇవ్వండి. అట్లా దూరంగా చెక్కండి, దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా, ఎందుకంటే మనం మట్టి తీసేటప్పుడు ఇబ్బంది కాకుండా. బొరకుండా ఆల్రెడీ అక్కడ ఎక్కేసేయండి. అట్లా కింద 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 బొరుకుంది కదా ఆల్రెడీ, పెట్టేసింది. ఉంటాయి టెంగా ఉంటుంది. ఓం యాః ఫలనేర్యాభ్లా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్ధ్వగుంహసః. నేనైతే మహాలింగార్చన పూజ చేయించుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని అయితే కోరుకున్నానండి. ఏం కాదు, నీళ్ళక చల్లన్న అక్కడ. ఓం యాః ఫలనేర్యాభ్లా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్ధ్వగుంహసః. తమలపాకుల దగ్గర పెట్టేసేయండి. ఇంకే దక్షిణ దానిపైన పెట్టండి. తమలపాకుల పైన పెట్టండి దక్షిణ. కర్పూరం తీసుకున్నా. ఉండో ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నాం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మధవ్యోసానీతే ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సర్పాద్యష్టకులనాగదేవతాభ్యో నమః. కర్పూర ఆనంద నీరాజనందర్శయామి. నీరాజనానంతరం రక్షాంధారయామి. నమస్కరోమి. పాల్గొన్నా. పుట్టబండి.
ఓం ఆప్యాయస్వ సಮೇతతే విశ్వదः సోమవృష్ణియం భవావాజస్య సంగతే ఆప్యాయస్వమదిందమసోమ విశ్వాభిరోధిభిः భవానः సప్రథస్తమः సందేవయాగుం ససమయంతు వాజాः సంవృష్ణయాన్యభిమాదిశాः ఆప్యాయమానో అమృతాయ సోమ దివిశ్రవాగస్యోత్తమాని ధిష్వా. నిదానంగా ఎత్తవన్నా, మట్టి తీసుకోవాలి నిదానంగా తీసుకోండి. ఫస్ట్ చేత్తో తీయండి, దాని తర్వాత మనమైతే మన్ను అయితే పుట్టమన్ను ఎత్తిస్తున్నాం. ఓం స్యోనా పృథివీ భవాన్ రక్షరా నివేశనే యచ్ఛాన శర్మ సప్రథాః ఇది భూమిం సంప్రార్థ్య. ఇలా పుట్టమన్ను అయితే మనం తీసుకుంటామండి. పుట్టకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం పుట్టమన్ను అయితే తీసుకుంటాం. ఓకేనా? దేంట్లోనా? ఇక ఇప్పుడైతే మనం పుట్టమన్ను తీసే కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ పుట్టమన్నును పుట్టకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టమన్ను అయితే మనం తీసుకుంటాము. ఈ పుట్టమన్నుతోనే మనం శివలింగాలు చేస్తున్నామండి. నెక్స్ట్ మనం పూజకు శివలింగాలు ఈ పుట్టమన్నుతోనే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పుట్టమన్నుతోనే మనం శివలింగాలు అయితే 365 శివలింగాలు తయారు చేస్తాము. ఆ శివలింగాలకి అభిషేకము అర్చన ఉంటుంది. ఓకే, ఇక మనం మొదలు పెడదాము. వీళ్ళంతా వచ్చేసి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మిత్రులు కూడా వచ్చారు పుట్టమన్నుకు హెల్ప్ చేయడానికి. ఓకే, ఇక ఇప్పుడు మనం తీద్దాం. నమస్తే. సరే, నువ్వు తీసుకోపోది రాశివా. పెట్టాల్సింది అసలే ఇబ్బంది పడతాం. ఆడ జల్లెడ దొరుకుతుందన్నా, వేసుకుని పోదామా? అక్కడ ఉంటాయి ఉండు, సరిపోద్దా? పట్టగలం అన్నా, అదేనన్నా, కానీ నువ్వే మెయిన్. పేరు పెట్టుకున్నావు, స్వామి పేరు. నీ మీదకి అయితే కొంచెం ఆలోచించి వస్తుంది. ఇక పుట్టమన్ను అయితే మనం తీసుకున్నామండి. ఈ అంటే అరుణాచలంలో మనకు పుట్టమన్ను దొరకదు కాబట్టి ఇక్కడే మనం పుట్టమన్ను అయితే తీసుకొని మనం అయితే వెళ్తున్నాము. సో 5వ తేదీ ఇదే పుట్టమన్నుతో మనకు అక్కడ శివలింగాలు తయారు చేసుకుని మనము అభిషేకం అర్చన చేసుకుంటాం. 365 శివలింగాలు తయారు చేసుకొని. ఓకే, పుట్టమన్నుతో తీసి అంటే మీకు ప్రతిదీ ప్రూఫ్ పెడుతున్నానండి మనం జరిపించబోయే పూజ గురించి. ఇంకా అద్భుతంగా ఉంటుంది పూజ. నిజంగా మీకు చూస్తుంటే మీరే దగ్గరుండి చేయించుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది, నన్ను నమ్మండి. ఇది జస్ట్ పుట్టమన్ను తీసుకునే వరకే. ఇక అసలు శివలింగాలు తయారు చేసేది, అక్కడ పూజ, అర్చన, అభిషేకం మొత్తం కూడా 5వ తేదీ పూజ అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్గా పెడతానండి. ప్రస్తుతానికి మనం పుట్టమన్ను మాత్రం తీసుకున్నాం. ఇది మనము పుట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టమన్ను అయితే మనం తీసామండి. సైడ్ ఉంటుంది కదా, సైడు మట్టి, సైడు పుట్టమన్ను అయితే మనం అంతా తీసుకున్నాము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో మనం తీసినటువంటి పుట్టమన్ను. ఇది మనం తీసినటువంటి పుట్టమన్ను. ఇంకో పుట్టమన్ను అయితే మనం తీసాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మనము ఎక్కడైతే మనం తీసామో ఇక్కడ పసుపు కుంకుమ చల్లి మళ్ళీ మనము పూజ అయితే చేస్తాం. మొత్తం మహాదేవ్ శంభో శంకర్. కుంకుమ పసుపు చల్లాము, ఇప్పుడు మనం కుంకుమ చల్లుతున్నాం.
ఇవాళ కూడా మూసేసింది. పుట్టమన్ను తీసేదే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఇక మళ్ళీ ఈ పుట్టమన్నుతో శివలింగాలు తయారు చేయడము, వాటికి పూజ, అర్చన, అభిషేకము అద్భుతంగా ఉంటుంది. సో ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, వీలైనంత వరకు మహాలింగార్చన పూజలో మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి, కనీసం ట్రై చేయండి. ఎందుకంటే అరుణాచలంలో పూజ జరగడం అంటే మామూలు విషయం కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఇక ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ఇకపోతే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఒక సంఘటన నా జీవితాన్ని ఎలా మార్చింది, నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు దేవాలయాలు తీస్తున్నాను, వీటి గురించి ఒక చిన్న క్లిప్ అయి ఒక వీడియో చెప్తానండి. ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా బీటెక్ అయిపోయింది 2012వ సంవత్సరం. 2012వ సంవత్సరం నుంచి అప్పట్లో నాకు దేవుడు అంటే భక్తి, భయము ఇలాంటివి ఏం లేవు. ఆ దేవుడు ఎక్కడున్నా అని అనుకునేవాడిని నేను 2012 వరకు. అంటే యుక్త వయసు కదా, అలా సైన్సు టెక్నాలజీ అనే ఒక భ్రమలో ఉండిపోయేవాడిని. 2012లో నాది బీటెక్ అయిపోతే 2012 నుంచి 2016వ సంవత్సరం వరకు కూడా, 2016 జనవరి 20 వరకు కూడా నాకు నా జీవితంలో అద్భుతాలు ఏం జరగలేదండి. జనవరి 20వ తేదీ 2016 జనవరి 20వ తేదీ నా జీవితంలో మొదటిసారి అద్భుతం జరిగింది. 2012 నుంచి 2016 వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఉద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు, భయంకరమైన కష్టాలు. ఎంత భయంకరమైన కష్టాలంటే కనీసం ఏదైనా కొనుక్కుందామన్నా సరే ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి. ఇంట్లో వాళ్ళని ఎన్నాళ్ళని అడుగుతూ ఉంటాము. బీటెక్ అయిపోయి ఎవరికి ఇచ్చారు, బీటెక్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళు కూడా ఉద్యోగం లేదు ఏం లేదు అన్నం మొదలుపెట్టారు. సో హైదరాబాద్లో ఉన్నానండి. అయితే అదే సమయంలో మా చిన్నమ్మకు, మా అమ్మ వాళ్ళ చెల్లెలకు శివుడు వచ్చారు. వాళ్ళు ఒళ్ళకి అక్క దేవతలు అంటారు, అక్క దేవతలు వచ్చారు వాళ్ళు. అలాగే శివయ్య కూడా వచ్చేవాళ్ళు. అంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మాల్సి వచ్చిందండి. ఇప్పుడు చెప్తున్నాను, చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. అలా వస్తారు అక్క దేవతలు శివయ్య అంటే. ఎందుకంటే ఆమెకు అక్క దేవతలు వచ్చినప్పుడు మామూలుగా నన్ను బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు శివయ్య ఒళ్ళోకి వచ్చారండి. శివయ్య వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా అడుగు స్వామిని అడుగు అన్నారు. అప్పుడు నేను అనుకున్న సైలెంట్గా ఉన్నాను. అప్పుడు శివయ్య అన్నారు, ఏంటి బాల నీ సమస్య అన్నారు. అంటేనే సైలెంట్గా ఉన్నాను. నీ సమస్యలు తీరిపోవాలంటే నిండు బిందె నీళ్ళతో సోమవారం రోజున తలస్నానం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని, అంటే పూర్తిగా పడుకొని, నీకు ఏం కావాలో అది కోరుకొని నెరవేరుతుంది అని చెప్పారు. అంతేనండి. ఆ తర్వాత చాలా రోజుల పాటు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భంగపోయారు, బ్రతిమలాడారు, అలా చేయని. నేను ఒప్పుకోలేదు. అయితే అది జరిగిన కొద్ది రోజులకు, కొన్ని నెలల తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. ఒకరోజు నేను రూమ్లో ఉండేవాడిని. ఆ రూమ్ పైన పడుకొని నిద్రపోతున్నప్పుడు సడన్గా నా మొబైలు, పర్సు, డబ్బులు మొత్తం పోయాయి. రూపాయి కూడా లేదు చేతులు. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తెల్లారింది, చూస్తే ఏం లేవు, పర్సు లేదు, మొబైల్ లేదు, ఫోన్లు చేసుకోవడానికి కూడా లేదు పరిస్థితి. అప్పుడు రూమ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక్క రూపాయి తీసుకొని, కాయిన్ ఫోన్లు ఉండేటివండి. అప్పుడు కాయిన్ ఫోన్లు వేసి నేను మా ఇంటికి ఫోన్ చేస్తే కేవలం 700 రూపాయలు డబ్బులు వేసి బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాయి అన్నారు. బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఏం చేయలేని పరిస్థితి. ఇంటికి వచ్చాక నాకే అనిపించింది, నా కష్టాలు చూసి చాలా బాధ అనిపించింది, ఏంటి నా పరిస్థితి అని. ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున వెళ్ళి నిండు బిందె నీళ్ళతో తలస్నానం చేసి, తలస్నానం అంటే ఏం లేదు, నిండు బిందె నీళ్ళు బోర్లించుకోవడమే. అప్పుడు ఆ పరిస్థితి అలా, అంటే ఇంకా ఎలా అయితే అలా అన్నట్టు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆ శివయ్యను ఒకటి మొక్కుకున్నాను. నా జీవితం బాగుపడేలా చేయి స్వామి అన్నాను. అంతేనండి. వెంటనే మళ్ళీ రోజు మా నాన్నగారు బెంగళూరులో ఒక పీజీ ఉంటే, తనకు తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించిన పీజీ ఉంటే ఆ పీజీకి నన్ను పంపించేశారండి. అంటే ఇంకా నాకు తప్పించుకోలేని పరిస్థితి నా చేతిలో. అంటే నాకు మొబైల్ కూడా లేదు. ఒకప్పుడు మొబైల్ ఉండేటప్పుడు మొబైల్లోనే నిమగ్నం మునిగిపోయి ఉండేవాడిని. బెంగళూరు పంపించారు. వెళ్ళి ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను. సడన్గా నాకు నేనే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు నేనే వెళ్ళి ఒక కంపెనీలో వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. జాబ్ వచ్చింది. అప్పుడు నాకు శాలరీ 16,200 అండి. నా మొదటి శాలరీ 16,200.
కరెక్ట్గా 3 నెలలు 16,200 21,000 చేశారు. వేరే కంపెనీ ఆఫర్ చేస్తే 21,000 తర్వాత కరెక్ట్ అది జరిగిన 3 నెలలకు మరొక కంపెనీ, పెద్ద కంపెనీ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు 43,000 రూపాయలు చేశారు. మొత్తం కలిపినా కూడా 9 నెలల్లో 15,000 నుంచి నా శాలరీ 43,000కి వెళ్ళిపోయిందండి. పైగా ఇంకా ఫ్రీలాన్స్ చేసేవాడిని, మెయిన్ కంపెనీ కాకుండా ఫ్రీలాన్స్ చేసేవాడిని. సో 47,000 వరకు వచ్చేది మొత్తం అంతా. నా జీవితము ఎంత మలుపులు తిరిగిందంటే అన్నిటికీ ఆ శివయ్య కారణమండి. ఇప్పుడే మరో విషయం చెప్తాను. మన దగ్గర నుంచి మనల్ని భయంకరమైన కష్టాల్లోకి శివయ్య తీసుకెళ్ళాడు అంటే ఆ తర్వాత వచ్చే జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని అర్థం. ఎంత అద్భుతం అంటే మనం ఊహించమండి, అంత అద్భుతంగా ఉండబోతుంది అని అర్థం. మనం ఎందుకు అలా జరుగుతుందంటే ఆ రోజు నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు నా పర్సు, మొబైల్, నా దగ్గర ఉన్న డబ్బు ఎవరో ఒకరు దొంగలించకపోతే, ఎవరో ఒకరు తీసుకోకపోతే నేను అక్కడే హైదరాబాద్లో అక్కడే ఉంటూ జాబ్ సెర్చ్ అంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. ఆ రోజు ఆ మొబైల్ పోవడం వల్ల, ఆ పర్సు పోవడం వల్ల ఇంట్లో వాళ్లకు నేను ఎదురు చెప్పలేని పరిస్థితి ఆ తర్వాతే మొత్తం మారిపోయిందండి నా జీవితం. అంటే ఏదైనా ఒకటి మనకు కష్టం పెట్టాడంటే ఆ మొబైల్ పోయినప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చేశాను. ఆ రోజు నా కష్టం నాకు పెట్టకపోతే నేను వెళ్ళి ఆ దేవుడా నా జీవితాన్ని మార్చు, నాకు మంచి జీవితాన్ని ఇవ్వు, లేదంటే నాకు ఆనందాన్ని ఇవ్వు అంటూ కోరుకునేవాడినే కాదు. సో నా జీవితం అలాగే వెళ్ళిపోయేది. సో ఒకటి మన దగ్గర నుంచి తీసేసుకున్నారంటే ఖచ్చితంగా ఒక తలుపు మూసేశారంటే మరో తలుపు ఎక్కడో ఒక చోట ఓపెన్ అయ్యే ఉంటుందండి. అది తెలుసుకోవాలి మనం. ఎంత అద్భుతం అంటే మనం ఊహించమండి, అంత అద్భుతంగా ఉండబోతుంది అని అర్థం. మనం ఏ తప్పు చేయకుండా, మనకు తెలియకుండానే మనం కష్టాల్లో పడిపోతున్నాం. మనము చాలా అంటే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటే నువ్వు నిజంగా శివభక్తుడు అయితే, నిజంగా నీకు శివయ్య అంటే ఇష్టం ఉంటే, నువ్వు నిజంగా శివయ్యకే పూజలు చేస్తుంటే, శివయ్య మీద నీకు అభిమానం, ప్రేమ, అయ్యో శివయ్య ముందు మీరు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు నా స్వామి నా ఎదురుగా ఉన్నాడని మీకు అనిపిస్తే మీరు కష్టాల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు అని అర్థం. అంటే అప్పటి వరకు ఉన్నట్టు మొత్తం పోతాయండి, కొత్త జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అండి. అప్పుడే అసలు సమస్య అయితే నాకు మొదలైంది. ఏంటంటే అంతా శాలరీ వస్తుంది, లైఫ్ బాగుంది, హ్యాపీగా ఉన్నాను అనే సమయంలో పడుకొని నిద్రపోయేటప్పుడు ఎవరో నా చెవులోకి వచ్చి ఇలా అనేవాళ్ళండి. ఎలా అంటే ఇలాంటి శబ్దాలు నాకు కంటిన్యూగా వచ్చేటి. పడుకొని కళ్ళు మూసుకుంటే ఇదే శబ్దం అండి, పడుకొని కళ్ళు మూసుకుంటే ఇదే శబ్దం. అసలు నిద్ర ఉండేది కాదు. ఏమవుతుందో నాకు అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా చిన్నమ్మకు మళ్ళీ అక్క దేవతలు శివయ్య వచ్చినప్పుడు ఒంట్లోకి రావడం మీరు నమ్ముతారో తెలియదు కానీ నేనే చెప్తున్నాను. వచ్చినప్పుడు నేను అడిగాను, స్వామి అంటే రీసెంట్గా మా తాతగారు చనిపోయినారు స్వామి అంటే అప్పుడు నమ్మకం వచ్చేసింది నాకు. స్వామి నా చెవుల దగ్గర ఎవరో వచ్చి ఇలా ఒక కొత్త భాషలో మాట్లాడుతున్నారు, మా తాతగారు ఏమన్నా చనిపోయారు, ఆయన ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నారా అని నేను స్వామిని అడిగాను. అప్పుడు అన్నారు, లేదు బాలా ఆ మాట్లాడింది నేనే అన్నారు. నాకు ఆశ్చర్యం ఇచ్చింది. అంటే మీరు అనుకోవచ్చు శివుడికి ఏం పని లేదా నీ చెవి దగ్గరికి వచ్చి మాట్లాడాలా అని. శివుడు అంటే ఒక్కరు కాదండి, శివుడి గణాలు మొత్తం కూడా శివయ్యలే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గణాలు వేరు శివుడు వేరు కాదు, అంతా ఒకరి. శివగణాలు చాలా ఉన్నాయి. సో ఇదే జరిగింది. అయితే ఎందుకు స్వామి అన్నప్పుడు నీతో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నారు. ఎలా స్వామి అంటే నీకే ముందు అర్థమవుతుంది బాలా అన్నారు. ఇదే జరిగింది. ఆ తర్వాత భయంకరమైన శబ్దాలు వినాలంటేనే భయంగా ఉండేది. అంటారు, చక్కని మెలకు వచ్చి లేచి చూస్తే ఎవ్వరూ ఉండరు చెవు దగ్గర. సో ఇలా జరిగేది. ఆ తర్వాత అనుకోకుండా నేను వర్క్ చేసే జాబ్కు రిజైన్ చేసి దేవాలయాలు తిరగడం మొదలుపెట్టాను. నాకే తెలియదు ఎప్పుడు మొదలుపెట్టాను అనేది. ఏదో మొదలుపెట్టాను, ఇంకా అలా కంటిన్యూ. ఆ తర్వాత ఇప్పటి వరకు నా చెవి దగ్గర అలాంటి శబ్దం వినపడలేదు. ఎప్పుడైతే నేను దేవాలయాలు తిరగడం మొదలుపెట్టానో అప్పటి నుంచి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, అసలు ఆ శివయ్య నన్ను ఎలా కాపాడారు ఏంటి, ఇలా చాలా ఉన్నాయి కదా, మీకు తెలుసు. ఇవన్నీ కూడా అన్నిటికీ శివయ్య కారణం అండి. మనల్ని అంటే ఎందుకు అంటే మరి ఇలా దేవాలయాలు తిప్పేదేదో ముందే తిప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు.
కానీ అప్పటికి నేను సమస్యలో ఉన్నాను. నా ఫ్యామిలీ సమస్యలో ఉంది కాబట్టి ఆ సమస్యలు తీరాలి అంటే ముందుగా ఏం చేయాలి? ధనం కావాలి, డబ్బు కావాలి. సో ఆ డబ్బు శాలరీ రూపంలో, కంపెనీల రూపంలో నాకు ఇప్పించారు. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి, అప్పులు పోయాయి, ఇంకే సమస్యలు లేవు, ఇక ఎవరితోనూ అనిపించుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు లాగేసుకున్నారండి ఆయన. ఎవరికి వస్తుంది ఇలాంటి అదృష్టం? నిజంగా ఇలా నా జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. మీకు ఓకేనా? ఎవరు కూడా మహాలింగార్చన గురించి, మహాలింగార్చన విషయంలో ఎవరు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయొద్దు. అదృష్టంగా భావించండి. వీలైన తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర.